ఏంటండి మీరు చేసే సెటిల్మెంట్? ఏం చేస్తారు? తాళి కట్టాక కాపురం చేయకపోవడం కూడా అంతే తప్పు. అంత ఇష్టపడి ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది మీ భార్యగా బ్రతకడానికి, మీ బిడ్డకి తల్లి కావడానికి. అంతకు మించి ఏమీ లేదు. శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. మీరు నాకు చాలా పెద్ద శిక్ష వేశారు. మాట్లాడండి, తనివి తీరా మాట్లాడండి. ఆ అమ్మాయి లైఫ్ సెటిల్ చేయాలంటే ఒకే ఒక దారుంది. మనిద్దరం విడిపోదామను. అప్పుడే తన లైఫ్ సెటిల్ అవుతుంది. వెళ్ళిపోను, నాకు దూరంగా వెళ్ళిపో. మనిషికి దూరమైన మనసుకు దూరం అవడం కష్టమే. ప్రయత్నిస్తాను. ముందు నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోతేనే మనసు నుంచి దూరం చేయటం కుదురుతుందేమో. అప్పుడన్నా అమ్మాయికి నా మనసులో స్థానం కల్పించడానికి అవకాశం ఉంటుందేమో. Ding
విడిపోవడం ఏంటి? మనం విడిపోవడం ఏంటి? ఆ మాట అంటే మీకు మనసులో వచ్చింది, మీకు మనసులో వచ్చింది, చెప్పండి, మీకు మనసులో వచ్చింది. ఇప్పుడు ఆవేశపడ్డం కాదు, ఆవేశపడి ప్రయోజనం లేదు. ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఏది? ఇదా మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం? అంత దూరం ఆలోచిస్తే మనం విడిపోవాలన్న ఆలోచన వచ్చిందా మీకు? అసలు అసలు విడిపోవడం ఏంటండి? నేనంటే నీకు పిచ్చి ప్రేమ, ప్రాణం. ఇవన్నీ దాటి మనకు బిడ్డలు కావాలనేగా నువ్వు ఈ పని చేసావు. అలాంటి నిన్ను ఎదురుగా పెట్టుకుని తనతో కాపురం చేయలేను. నీకు నువ్వే అమ్మాయిని బలవంతంగా నా జీవితంలోకి తోసావు. నా గదిలోకి నెట్టగలవేమో గాని నా మనసులోకి కాదు. నేను ఒప్పుకుంటేనే కదా తను నా జీవితంలోకి వచ్చినట్టు. అప్పటి వరకు తను నా పక్కనున్న నా గది బయట ఉన్నట్టే. నేను నా కళ్ళ ముందు ఉంచుకొని ఆ అమ్మాయికి నా జీవితంలో చోటు ఇవ్వలేను. అందుకే ఆ అమ్మాయి నా జీవితంలోకి రావాలంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలి. బిడ్డల కోసం ఆ అమ్మాయి జీవితం సగం నువ్వు నాశనం చేస్తే ఎదురుగా నువ్వు ఉండడం వల్ల మిగిలిన జీవితాన్ని నేను నాశనం చేస్తున్నాను. అంటే మనిద్దరి వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. అలా నాశనం కాకూడదని నువ్వు అనుకుంటే నాకు నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. పర్వాలేదు, నేనింటి కోడల్ని, మీ భార్యని. నేను ఇక్కడే ఉంటానంటావా? ఆ అమ్మాయి నా స్టూడెంట్ మాత్రమే అని నువ్వు ఒప్పుకో. ఇప్పుడు నీకు రెండే రెండు అవకాశాలున్నాయి. నువ్వు నాకు దూరంగా ఉండటం, లేదా ఆ అమ్మాయి నా స్టూడెంట్ అని ఒప్పుకోవటం. ఒప్పుకోను, చచ్చినా ఒప్పుకోను. ఇంతకంటే మంచి నిర్ణయం నా దగ్గర లేదు. ఏది మంచి? ఇదా?
నా చావు నాకు మంచే. నా ప్రాణం వదిలేయడం మంచే. మీకది మంచేమో, నాకు కాదు. నాకు కాదు. అనసూయ, ఎలా అయితే నా చేతులతో ఆ అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టించావో అలాగే నువ్వు దూరం అయిపోవాలి. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. తెల్లారేసరికి నీ మనసులోంచి ఆ ఆలోచన నా పోవాలి. నువ్వన్న ఇంట్లోంచి కనిపించకుండా పోవాలి. ఆలోచించేదే ఉంది. ఏం చేయాలో నాకు తెలుసులేండి. చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోయినా సాధించేదే ఉండదు. నీకేదైనా జరిగిన మరుక్షణం నా గుండెకి ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. అప్పుడు నీ కోరిక అసలు తీరదు. ఏ ఇంటి పేరు నిలబెట్టాలని నువ్వు అనుకుంటున్నావో, ఎవరి బిడ్డ ఈ ఇంట్లో తిరగాలని నువ్వు అనుకుంటున్నావో అవేవీ జరగవు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలుంటే మానుకో. నీకున్నవి రెండే అవకాశాలు. మూడో అవకాశం కోసం వెతకద్దు. వెళ్ళి ఆలోచించుకో.
ఏంటమ్మా? పిల్లలకి టిఫిన్ క్యారేజ్ తీసుకురా. అలాగేనమ్మా. అనసూయ, రే రాత్రి ఏం జరిగిందమ్మా? ఏవో అరుపులు వినిపించాయి గాని ఏం జరిగిందో అర్థం కాలేదు. అడిగేది నిన్నేనే, సమాధానం చెప్పవేంటి? సరిగ్గా నించో. నువ్వు ఆగు. చెప్పండి మేడం, రాత్రి ఏం జరిగిందో విషయం చెప్తేనే కదా మాకు తెలిసేది. ఏంటే ఎంతసేపు? ఇటువు. ఇదిగోండి, తీసుకోండి. స్కూల్కి టైం అయింది, జాగ్రత్తగా వెళ్ళండి. ఏం నిర్ణయించుకున్నావు? ఏం నిర్ణయించుకోవాలి? ఈ అమ్మాయి ఎవరు? మీ భార్య. మరి నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? నేనెందుకు వెళ్తాను? ఎందుకు వెళ్ళాలో వివరంగా చెప్పాను. ఏంటి ఈశ్వర్, అనసూయని ఎక్కడికి వెళ్ళమన్నావు? ఇంకా నిలబడ్డావే, బయలుదేరు. అడిగిన దానికి అది సమాధానం చెప్పదు, నువ్వు చెప్పు. తను ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావు? నీకేం తెలీదు, నువ్వు ఉండమ్మా. వెళ్ళమన్నానా? ఏంటి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళాలి? నా ఇంటి పేరు తీసి మీ ఇంటి పేరు తగిలించి మళ్ళీ నన్ను వెళ్ళమంటారేంటి? ఇది నా ఇల్లు. నా ఇంట్లోంచి నన్ను వెళ్ళమనే హక్కు ఎవరికీ లేదు. మీ భార్యగా ఏంటి బాధ్యతలే కాదు, హక్కులు కూడా ఉన్నాయి. ఈ ఇంటి మీద, మీ మీద, చివరికి మీ అమ్మ మీద కూడా. మీరు తాళి కట్టారు కాబట్టి, నాకన్నా వెనక అది కట్టించుకుంది కాబట్టి దాని మీద కూడా నాకు హక్కు ఉంది. నేనెక్కడికి వెళ్ళాలి? మరి గౌతమి నా స్టూడెంట్ అని ఒప్పుకో. స్టూడెంట్ ఏంటి? స్టూడెంట్ ఎలా అవుతుంది? మెళ్ళో పసుపు తాడు కట్టారుగా, ఇంకా స్టూడెంట్ ఏంటి? ఇది మీ భార్య, చిన్న భార్య. మీరు అవునన్నా కాదన్నా మేమిద్దరం మీ భార్యలో. నీకు అర్థమయ్యేలా క్లియర్ గా చెప్పాను. నువ్వు ఉండగా తను నాకు భార్య అవదని కాదు, కావాల్సింది అన్నప్పుడు ముందు నువ్వు బయటికి వెళ్ళావు. అమ్మా, దీనికి రాత్రే చెప్పాను, ఇది ఉండగా మరో అమ్మాయికి నా జీవితంలో స్థానం ఉండదని. గౌతమి నాకు దగ్గర కావాలనుకుంటే తను నాకు దూరంగా వెళ్ళిపోవాలి. వెళ్ళమంటానికి మీరెవరండి? వెళ్ళమంటే వెళ్ళటానికి, రమ్మంటే రావటానికి. నేనేం పొరగంటి దాన్న బంధువునో కాదు, మీ భార్యని. ఇంత కష్టపడింది నేను దూరమైన అమ్మతనాన్ని దాని రూపంలో పొందడానికి కానీ, అమ్మ అని పిలిపించుకునే అదృష్టానికి దూరం అవ్వడానికి కాదు. నేను ఇక్కడే ఉండాలి. నేనుండగానే గౌతమిని మీరు భార్యగా అంగీకరించాలి. నేనుండగానే ఇది తల్లి కావాలి. నా కోరికనది కడుపులో మొయ్యాలి. కన్న తర్వాత ఆ బిడ్డ నేనే పెంచాలి. కనే వరకు ఎందుకు? దాని కడుపులో బిడ్డను కూడా నేనే పెంచాలి. ఆ బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలి. అప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. వెళ్ళనంటే వెళ్ళనంతే. నువ్వు ఉండగా జరగదు, రా. ఈశ్వర్, నా మాట వినరా? అమ్మా, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. దయచేసి ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. నేను రాను. నేను రాను. వదలండి. నేను ఎక్కడికి రాను.
తీసుకెళ్తున్నారు? ముందు కారు ఆపండి. మీ జీవితంలోంచి నన్ను బయటికి పంపించేస్తారా? మన ఇంట్లోంచి నన్ను బయటికి పంపించేస్తారా? నేను ఎక్కడికి వెళ్ళు. ముందు కారు ఆపండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముందు కారు ఆపండి. మీకు చెప్పేది ముందు ఆపండి. వదలండి. కారు ఆపండి. నార్మల్ ప్లీజ్ అండి, కారు ఆపండి. మీ కూతురు నాకొద్దు, మీ దగ్గరే ఉంచు. ఏమనుకుంటున్నారు మీరు? నన్ను ఇక్కడే వదిలేస్తే నేను ఇక్కడే ఉండిపోతాను అనుకుంటున్నారా? ఈ రోజు నుంచి నువ్వు నాకేమీ కావు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు.